ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఎక్కడైనా కానీ బీటెక్ 4 years చదువుతుంది, కానీ ఈ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ద్వారా 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు. యూకేలోనే కదండి, చాలా కంట్రీస్లో 3 yearsలో ఫినిష్ చేస్తారు. ఈవెన్ మలేషియా, ఆస్ట్రేలియాలో కూడా 4 yearsలో చెప్పాల్సిన చదువు 3 ఏళ్లలో చదివితే ఏదన్నా తక్కువ అయిపోతుందా? అంటే వచ్చే బెనిఫిట్స్ కంపెనీ నుంచి, అంటే కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత వచ్చేవన్నా తగ్గుతుందా? ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అండి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో వచ్చి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మళ్ళీ ఇంజనీరింగ్, డ్రాయింగ్ అని ఇలా రొటీన్ సబ్జెక్ట్స్ కొన్ని చదువుతారు. బైపీసీ అనేది డిఫరెంట్ పార్ట్, ఎంపీసీ అనేది అసలు సంబంధమే లేదు. కానీ వీళ్ళు ఇది ఎలా చేయగలుగుతారు? సరే, బైపీసీ వల్ల కొంచెం మ్యాథ్స్ అవసరం ఉంటుంది ఇంజనీరింగ్లో, కంప్యూటర్ సైన్స్ ఇంకొచ్చాడు పర్టికులర్గా. సో మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి ఒక 60 hours ఈ 6 yearsని కాస్త మీరు కట్ ఆఫ్ చేసేసి 3 yearsలోనే కంప్లీట్ చేస్తారు. ఇవాళ 15-20 లక్షలు క్యాష్ పట్టుకొని కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన గేట్ లోపలికి కూడా రానియట్లేదు. ఇది మన హైదరాబాద్లో స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామని కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని కాలేజ్ చెప్తూ ఉంటుంది కదా. Day 1 స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ ఏదైతే స్కాలర్షిప్ ఇస్తారో టిల్ 3rd year వరకు సేమ్ స్కాలర్షిప్. అంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి క్లియర్గా చెప్తారా? ఎస్ సార్, ఎంపీసీ, బైపీసీ అండ్ పాలిటెక్నిక్ డిప్లొమా ఎనీ కోర్సు 60%తో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకే. సో అప్లికేషన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మేము ఒక ఇంటర్వ్యూ చేస్తాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బీటెక్ చదువులు మనం వింటూ ఉంటాము, కాకపోతే ఏంటంటే ఎవరైనా కానీ కంప్లీట్గా బీటెక్ ఇక్కడ చదివిన వాళ్ళు మనం చూస్తుంటాం. కానీ అతి తక్కువ సమయంలోనే, అంటే 4 years కాకుండా ఒక 3 yearsలోనే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కొలాబ్ అయ్యి చేస్తే మన భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది? రీసెంట్ టైమ్స్లో దీనికి సంబంధించి అయితే ఒక యూనివర్సిటీ పేరు మాత్రం మనం ప్రత్యేకంగా వింటున్నాము. అదే ద అపోలో యూనివర్సిటీ వారు కొలాబరేట్ అయిన లీస్టర్ యూనివర్సిటీ, అది కూడా యూకేలో ఉంది. మరి ఈ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనేది కూడా కంప్లీట్గా బీటెక్ 3 yearsలో కంప్లీట్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకు ఇచ్చే మరి జాబ్ ఆపర్చునిటీస్ కానీ గ్లోబల్ వైజ్ చూస్తే చాలా అమేజింగ్గా కూడా ఉండబోతున్నాయి. లీస్టర్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ అయిన రమేష్ దేవత్తినేని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. మరైతే సార్తో మాట్లాడదాం అండ్ ప్రత్యేకంగా దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ రమేష్ గారు. హాయ్ సార్. సార్, లీస్టర్ యూనివర్సిటీ యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా ఈ పేరు అనేది కూడా వింటూ ఉన్నాము. ఎక్కడైనా కానీ బీటెక్ 4 years చదువుతూ ఉంటాం మన ఇండియాలో అయితే, కానీ ఈ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ద్వారా 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు. ఎస్ అండి. అది ఎలా సాధ్యం సార్? సో బేసిక్గా యూకేలో ఇంజనీరింగ్ వచ్చి 3 years సో ఇది ఇక్కడ 2 years చదివినా కానీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రోగ్రామ్ కంప్లీట్గా మానిటర్ చేస్తుంది. కానీ సిలబస్ కానీ ఇదంతా కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ 2 years చదువుతారు. ది అపోలో యూనివర్సిటీ చిత్తూరులో 1st, 2nd year చదువుతారు. 3rd year యూకే వెళ్తారు. అక్కడ 3rd year యూకేలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది మీకు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచే వస్తుంది. సో 3 yearsలోనే అయిపోతుంది. కరికులం కావచ్చు, సిలబస్ అంతా కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్దే ఉంటుంది. సో 3 yearsలో అయిపోతుంది. యూకేలోనే కదండి, చాలా కంట్రీస్లో 3 yearsలో ఫినిష్ చేస్తారు. ఈవెన్ మలేషియా, ఆస్ట్రేలియాలో కూడా ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ 3 yearsలో ఫినిష్ చేస్తారు. ఇది ఇండియాలో కూడా వ్యాలిడిటీ ఉంటుంది ఈ సర్టిఫికేట్కి. సో దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. 4 years చదవాలని ఏం ఎక్కడ రూల్ లేదు. ఓకే. కాకపోతే తల్లిదండ్రులు ఏంటంటే ఒక మోనోటోనికి అలవాటు పడిపోయింది. బీటెక్ అంటే 4 years అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు అనేటప్పటికి వాళ్ళ మైండ్లో ఒక డౌట్ అనేది కూడా రైజ్ అవుతూ ఉంటుంది. అరే 4 yearsలో చెప్పాల్సిన చదువు 3 ఏళ్లలో చదివితే ఏదన్నా తక్కువ అయిపోతుందా? అంటే వచ్చే బెనిఫిట్స్ కంపెనీ నుంచి, అంటే కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత వచ్చేవన్నా తగ్గుతుందా? ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అండి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో వచ్చి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మళ్ళీ ఇంజనీరింగ్, డ్రాయింగ్ అని ఇలా రొటీన్ సబ్జెక్ట్స్ కొన్ని చదువుతారు. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివే స్టూడెంట్కి ఫిజిక్స్, కెమిస్ట్రీతో పని ఉండదు, మ్యాథ్స్ అవసరమే. సో మ్యాథ్స్ ఉంటుంది, ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లేస్లో రిమైనింగ్ ఏదైతే కంప్యూటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల అక్కడ టైం సేవ్ అవుతుంది, 1 year ముందే అయిపోతుంది. సో సబ్జెక్ట్స్, సిలబస్ ఎక్కడ కూడా తక్కువ చేయడం కానీ, వీళ్ళు 3 yearsలో చదవడం వల్ల వీళ్ళకి ప్యాకేజ్ విషయంలో, జాబుల విషయంలో తక్కువ జాబులు, చిన్న జాబులు రావడం అట్లాంటిది ఏం లేదండి. వీళ్ళు ప్రాపర్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ ఆర్ ఏఐ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలైజ్తో చదువుతారు. గ్లోబల్ వైడ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అండి. ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడైనా వీళ్ళు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, ఏ యూనివర్సిటీకి అయినా మళ్ళీ వెళ్ళి ఎంఎస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్కి అండ్ ట్రెడిషనల్గా ఉండే బీటెక్కి ద డిఫరెన్సెస్ ఏంటంటారు?
యా, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ట్రెడిషనల్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఎప్పుడో 2020 అంటే 2000లో ఏదైతే సిలబస్ ఉందో స్టిల్ 2025 కూడా అదే సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు. Yeah. అటానమస్ కాలేజ్ కావచ్చు, JNTU ఓయూ అఫిలేటెడ్ కాలేజ్ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా ఏ కాలేజ్ అయినా కానీ. ఇప్పుడు అలా లేదండి, ట్రెండ్ మారింది. ఎవ్రీ 6 monthsకి టెక్నాలజీలో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు కూడా ఉండడం లేదు. Yeah. సో మన ఫోనే చూస్తే ఎవ్రీ మంత్కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి అని నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. బట్ మన వాళ్ళు అప్డేట్ అవ్వట్లా, అదే సిలబస్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు 2025లో ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు పాస్ అయ్యేది 2029లో. ఓకే. సో అప్పుడు రాబోతున్న మార్పులకు అనుకూలంగా అప్పుడు ఏం అవసరం, ఇండస్ట్రీకి ఏం అవసరం, స్టూడెంట్ ఏం చదివితే ఇండస్ట్రీకి రిలేటెడ్గా అనుకూలంగా జాబులు వస్తాయి అనేది మనం కరికులం డిజైన్ చేసి లేటెస్ట్గా ఏవైతే టెక్నాలజీస్ వచ్చాయో అవన్నీ కూడా టీచ్ చేస్తారు. సో రెగ్యులర్ ప్రోగ్రామ్ వచ్చి 4 years అవుతారు వీళ్ళు. సో తర్వాత ప్లేస్మెంట్స్ వచ్చేసరికి 2029లో ప్లేస్మెంట్స్ చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఇప్పుడు సమెక్స్ కాలేజ్లో మా తమ్ముడికో ఎవరికో జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చిందని చెప్పి అదే కాలేజ్లో జాయిన్ చేస్తారు పేరెంట్స్, ప్లేస్మెంట్స్ బాగా వచ్చినాయని. బట్ 2029లో సేమ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తాయో అని గ్యారంటీ లేదు. సో ముఖ్యంగా రావాల్సిన వాళ్ళకి స్కిల్స్ ఇస్తే జాబ్ ఎక్కడైనా వస్తుంది. సో మనం ఓన్లీ స్కిల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తున్నాం. అండ్ బేసిక్గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి 100 years old యూనివర్సిటీ అండి. ఎట్ ఎనీ కాస్ట్ ఎనీ టైం అక్కడ 150 కంట్రీ స్టూడెంట్స్ ఉంటారు యూనివర్సిటీలో. ఇప్పటి వరకు 2.5 లక్షల స్టూడెంట్స్ అక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకొని ఉన్న స్టూడెంట్స్ ఉన్నారన్నమాట, అల్యూమినే వరల్డ్ వైడ్. సో ఎడ్యుకేషన్ విషయంలో, క్వాలిటీ విషయంలో వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వరు. అట్ ద సేమ్ టైం అది IIT, IIIT ఎలాగో ఇక్కడ ఇండియాలో, అలాగే అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ రీసెర్చ్ చేసే యూనివర్సిటీ అనమాట. ఇక్కడ 2 రకాల కాలేజ్, 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి మోడర్న్ యూనివర్సిటీ, అది ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఇచ్చేస్తుంది, తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోరు. బట్ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు IIT, IIITలో అన్నింటిలో కూడా నార్మల్ డిగ్రీతో పాటు వాళ్ళకి ఏంటంటే రీసెర్చ్ చేసే ఇది కూడా ఉంటుంది అనమాట. ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళకి స్టార్టప్స్ క్లబ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ యూస్ చేస్తున్నామో అవి 10-15 సంవత్సరాల క్రితం ఏదో ఒక IITలోనో, IIITలోనో చదువుతున్న స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి వాటిని స్టార్టప్స్ కింద తీసుకొచ్చి అవి వీళ్ళు పెద్దగా అయ్యి మనం వాళ్ళందరూ యూస్ చేస్తున్నాం. 2029లో ఇంకా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ రాబోతున్నాయి, అవన్నీ ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో అపోలో హాస్పిటల్స్, అపోలో యూనివర్సిటీ వాళ్ళతో మనం టైప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ డేటా ఉందన్నమాట. సో ఫ్యూచర్లో ఈ హెల్త్ ఇండస్ట్రీలో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పర్టికులర్గా ఏఐని, డేటా సైన్స్ని యూజ్ చేసుకొని ఈ ట్రీట్మెంట్స్ విషయంలో కావచ్చు, లేదంటే ఇంకా ఎలా ఈ డేటాని అంతా కూడా సెగ్రిగేట్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి, ఇవంతా కూడా ఈ స్టూడెంట్స్ డేటా సైన్స్ మీద అదంతా డేటా ఇంజనీరింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఈజీగా వస్తాయి అన్నమాట. సో జాబ్స్ కూడా ఈజీగా వస్తాయి ఆ సెక్టార్లో. అందరూ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు, అందరూ డేటా సైన్స్, అందరూ ఏఐ చదువుతున్నారు, నీకెందుకు జాబ్ ఇవ్వాలి? సో నువ్వు ఏదైనా ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రాంలో పర్టికులర్గా ఏమైనా ఇంటర్న్షిప్ చేసావా, రీసెర్చ్ చేసావా అని అడుగుతారు. సో మనము ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ప్రాపర్ ఒరిజినల్ డేటాకి యాక్సెస్ కూడా ఇస్తున్నాం. సో వాళ్ళకి జాబ్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట దానివల్ల. ఓకే సరే, మీరు చెప్పిన ప్రోగ్రామ్ కానీ సో దానికి సంబంధించిన కరికులం అన్నీ చాలా బాగుంది. కాకపోతే ఒక డిఫరెంట్ థింగ్ అనేది కూడా మరి ఈ ప్రోగ్రామ్ కానీ ద అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు ప్రవేశపెట్టింది వింటూ ఉంటే బైపీసీ వాళ్ళు కూడా బీటెక్ చెయ్యొచ్చు, ఇంజనీరింగ్ చెయ్యొచ్చు అని అన్నారు. ఇదైతే నేను ఎక్కడా ఏం లేదు. ఏంటంటే బైపీసీ అనేది డిఫరెంట్ పార్ట్, ఎంపీసీ అనేది సంబంధమే లేదు. కానీ వీళ్ళు ఇది ఎలా చేయగలుగుతారు? వాళ్ళు 10th వరకు ఎలాగో మ్యాథ్స్ చదువుతారండి. మనము యూకేలో ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళే ఇంజనీరింగ్ చేయాలని లేదు, ఏ కోర్స్ వాళ్ళైనా చేసుకోవచ్చు. అక్కడ మనం యూకే సిలబస్ టీచ్ చేస్తున్నాం అండ్ యూకే డిగ్రీ ఇస్తున్నాం. సో ఇక్కడ మనము సరే బైపీసీ వాళ్ళకి కొంచెం మ్యాథ్స్ అవసరం ఉంటుంది ఇంజనీరింగ్లో, కంప్యూటర్ సైన్స్ ఇంకొచ్చాడు పర్టికులర్గా. సో మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి ఒక 60 hours ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, సార్ మాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మేము జాయిన్ అవుతామంటే. సో మేము దానికి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసాం, 60 hours కోర్స్. ఈ కోర్స్ చేసిన వాళ్ళు నార్మల్ ఎంపీసీ స్టూడెంట్స్ లాగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, వాళ్ళకి సేమ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు, చదువుకోవచ్చు అండి. బేసిక్గా మ్యాథ్స్ కావాలంతే. ఎలాగో వాళ్ళు ఫిజిక్స్ చదువుతారు, ఫిజిక్స్ చాలా టఫ్ ఉంటుంది, ఫిజిక్స్ బైపీసీలో చదువుతారు, వాళ్ళకి మ్యాథ్స్ మనం ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్స్ రూపంలో ఇస్తున్నాం అండ్ 10th వరకు చదువుతారు వాళ్ళు. సో బాగా ఏ డేటా సైన్స్ అలా అది చేయాలనుకుంటే డీప్ మ్యాథ్స్ కావాలి, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇలాంటి నార్మల్ కోర్సెస్ చేయడానికి మ్యాథ్స్ పెద్దగా ఏం అవసరం ఉండదు. అవసరం బట్ పెద్దగా అవసరం ఉండదు. ఓకే యా, దానివల్ల బైపీసీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చు. బట్ ఇక్కడ వాళ్ళకి యూజ్ ఏంటంటే ఎవరైతే నీట్లో మంచి ర్యాంక్ రాలేదు, మంచి స్కోర్ రాలేదు,
2-3 సంవత్సరాల నుంచి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని సక్సెస్ అవ్వలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇయర్ పేపర్ కూడా చాలా టఫ్ వచ్చింది, చాలా మంది క్వాలిఫై కాలేదు, బాగా చదివే స్టూడెంట్స్ కూడా. సో వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేట్ కావాలి. ఆల్టర్నేట్ అంటే మళ్ళీ వాళ్ళకి బీడిఎస్ హోమియోపతి ఆయుర్వేదిక్ ఉంటాయి, కానీ అవి కూడా 5 years కోర్సెస్. సో కొంచెం త్వరగా సెటిల్ అయ్యే కోర్స్ ఏంటంటే 3 yearsలో ఇంజనీరింగ్ అయిపోతుంది. 3 years చదువుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది యూకేలో. ఇదే కోర్సు యూకేలో చేయాలి అంటే 80 to 90 lakhs అవుతుంది. 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కోసం 80-90 లక్షలు ఖర్చు పెట్టి చాలామంది ఎవ్రీ ఇయర్ 200-300 స్టూడెంట్స్ డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి వస్తారు ఇండియా నుంచి. బట్ మనం దాన్ని కాస్ట్ కటింగ్ చేయాలి, 50%లోనే ఇవ్వాలి అని చెప్పేసి ఇండియాలో స్టార్ట్ చేసాం. 2 years ఇక్కడ చదువుతారు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో, 3rd year యూకే వస్తారు. అది అయిపోయిన తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తున్నాం, ఓపెన్ వర్క్ పర్మిట్. మనం ఆల్రెడీ ప్లేస్మెంట్స్ తీసుకొస్తాం, 90% ప్లేస్ అవుతారు. ఎవరైనా ప్లేస్ కాకపోతే వాళ్ళు ఏదైనా జాబ్ కూడా చేసుకోవచ్చు, ఓపెన్ వర్క్ పర్మిట్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో యూనివర్సిటీ కూడా వాళ్ళకి పర్సనల్గా ఏదైనా ప్లేస్మెంట్ రాని వాళ్ళకు ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చేయాలనే చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఫస్ట్ 60 members ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఇవ్వాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది యూనివర్సిటీ సైడ్ నుంచి. ఇది ఫస్ట్ 60 members. ఎస్, ఫస్ట్ 60 members. మనం తీసుకునేది 60 members అండి. ఇది ఇంటేక్ మాత్రం 60 members, 60 లిమిటెడ్ మెంబర్స్. ఓకే, అంటే అన్ని కోర్సులకు సంబంధించి ఈ 60 members ఉంటారా, లేకపోతే ఎలా ఏంటది? మనం ఓన్లీ 1 కోర్సే తీసుకుంటాం సార్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, బీయింజ్ అంటారు దీన్ని. దీంట్లో 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి, AI, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ స్టూడెంట్స్ 60 members ఫస్ట్ 2 years అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు. 3rd year వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఏ సబ్జెక్ట్ చదవాలి, AI, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దాంట్లోనే ఆ స్పెషలైజేషన్ చేస్తారు వాళ్ళు. ఆ స్పెషలైజేషన్ చేసిన తర్వాత ఆ స్పెషలైజేషన్స్లోనే వాళ్ళకి డిగ్రీ వస్తుంది. సో దాని మీద వాళ్ళు జాబ్ చేసుకుంటారు. వాళ్ళు ఎంఎస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. యూజీలోనే వాళ్ళు డిగ్రీ, ఇంటర్నేషనల్ వ్యాలిడ్ డిగ్రీ, గ్లోబల్ వైడ్ వ్యాలిడ్ డిగ్రీ వస్తుంది వాళ్ళకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి. అట్ ద సేమ్ టైం వర్క్ పర్మిట్ వస్తుంది. ఇంకా వాళ్ళకి ఎంఎస్తో పనే ఉంది. జనరల్గా మన వాళ్ళు ఎంఎస్కి వెళ్ళేది కంట్రీ ఎంట్రీ కోసం 80%, ఎందుకంటే డైరెక్ట్గా ఎవరు రానివ్వరు. ఎంఎస్ చదువుకుంటే అక్కడ 2 years 3 years ఆ కంట్రీని బట్టి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. అప్పుడు మన వాళ్ళందరూ బాగానే చదువుతారు కాబట్టి జాబ్ కూడా ఏదో ఒకటి వాళ్ళకున్న టాలెంట్తో ఇచ్చేస్తారు, జాబ్ వచ్చేస్తుంది. అప్పుడు ఫర్దర్గా వర్క్ పర్మిట్స్ వస్తాయి. డైరెక్ట్ వర్క్ పర్మిట్స్ ఇండియా నుంచి రావడం అంటే కొంచెం కష్టం. ఈ లెక్కను చూసుకుంటే స్టార్టింగ్ అంటే ఎంఎస్ ప్లస్ బీటెక్ రెండు చేయడానికి కంప్లీట్గా 6 years పడుతుంది. 6 years, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ 6 yearsని కాస్త మీరు కట్ ఆఫ్ చేసేసి 3 yearsలోనే కంప్లీట్ చేస్తారు. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మీరు అన్నట్టు 4 years ఇక్కడ చదివి జాబ్ రాక మళ్ళీ ఎంఎస్కి 2 years వెళ్ళి మొత్తం 6 years చదవాలి. ప్లస్ 6 years ఫీజులు ఆల్మోస్ట్ 40-50 lakhs. ఒక మంచి యూనివర్సిటీలో ఇవాళ ఇండియాలో చదవాలి అంటే 20-25 lakhs అవుతుంది. ఇందాకే ఎవరో ఒక విద్యార్థి నాయకుడు, ఆయన నాకు తెలిసిన ఆయన అనమాట, ఓయూలో లీడర్. సో ఆయన ఒక వీడియో పంపించారు నాకు, ఏమని ఇవాళ 15-20 లక్షలు క్యాష్ పట్టుకొని కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన గేట్ లోపలికి కూడా రానియట్లేదు. ఇది మన హైదరాబాద్లో. సరే కాలేజ్ పేర్లు ఇప్పుడు అవసరం లేదు, కానీ హైదరాబాద్లో 15-20 లక్షలు కడతాం, మా పిల్లవాడికి ఒక కంప్యూటర్ సైన్స్ సీట్ ఇవ్వండి అంటే కాలేజీ గేట్ లోపలికి కూడా రాని పరిస్థితి నడుస్తుంది. అంటే పేరెంట్స్కి ఒక మైండ్ సెట్, ఈ పలానా కాలేజ్లో చదివితే జాబ్ వచ్చేస్తుంది, పలానా కాలేజ్లో చదివితే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అనే ఒక మైండ్ సెట్ పడిపోయి మన వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి అసలు బయటికి రావట్లేదు. బట్ ఆ 4 ఏళ్ళ తర్వాత 2029లో అసలు కాలేజీ ప్లేస్మెంట్స్ వస్తాయా రావా, అండ్ ఈ బాబు చదువుతాడా చదవడా, సరే వాళ్ళు చెప్తారు ఈయన చదువుతాడా చదవడా, అంత బడ్జెట్ పెడితే సరే ఇంత డొనేషన్ కడుతున్నారు అంటే ఆయనకి ఎక్కడో ఎంసెట్ కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ రాలేదు, మంచి సీట్ రాలేదనే కదా. సో అంత పెద్ద మనీ కట్టి ఆ కాలేజ్లో జాయిన్ చేస్తే జాబ్ వస్తుందని కూడా గ్యారంటీ ఏం లేదు. సో 20-30 లక్షలు పెట్టి మీరు ఇక్కడ కాలేజ్లో అట్లీస్ట్ మీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదుగా. ఆ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని లోపల రానివ్వట్లేదు అంటే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. సో అంత బడ్జెట్ ఉన్న పేరెంట్స్ ఇక్కడ ఇది చేయడం కంటే కూడా మన దగ్గరకు వస్తే అదే బడ్జెట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, 3rd year యూకేలో 25 lakhs, టోటల్ 35 lakhs ఫీజ్. ఇందులో కూడా మనం అప్ టు 20% స్కాలర్షిప్ ఇస్తున్నాం. సో అరౌండ్ 30 lakhsలో కాలేజ్ ఫీజు అయిపోతుంది. హాస్టల్, వీసా, ఫ్లైట్ టికెట్ ఇవన్నీ కూడా 10 lakhs అవుతాయి. సో 40 lakhs, హాఫ్ ఆఫ్ ద కాస్ట్. అంటే ఇదే కోర్స్ యూకేఎల్ చేస్తే 80 lakhs అవుతుంది, మీకు ఇక్కడ 40 lakhsలో అయిపోతుంది. 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. ఇంటర్నేషనల్, ఇప్పుడు ఆయన ఇండియాలో 2 years చదువుకుంటాడు, ఇక్కడ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇక్కడ కాలేజీలో ఎలా చదవాలి ఏంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. యూకేలో 1 year చదువుతాడు, అక్కడ కూడా అకాడమిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ 2 years వర్క్ చేస్తాడు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో. అండ్ చదువుకునేటప్పుడు 3rd yearలో వాళ్ళు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు, వీక్లీ 20 hours. యూకేలో వీక్లీ 20 hours పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది అంటారు పార్ట్ టైం ఎందుకు చేయాలి అని. పార్ట్ టైం ఓన్లీ మనీ కోసం పని చేయొద్దని చెప్తాం మేము.
అక్కడ వర్క్ చేయడం వల్ల అక్కడ వర్క్ కల్చర్ తెలుస్తుంది, వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, లోకల్ నెట్వర్క్ ఏర్పడుతుంది. అది మీకు ఫుల్ టైం జాబ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఖచ్చితంగా 20 అవర్స్ కాకపోయినా 10 అవర్స్ 5 అవర్స్ ఆర్ ఏదో ఒక ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు అక్కడ ఇప్పుడు మన ఇండియాలో నువ్వు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న యూకేలో నేను జీరో ఎక్స్పీరియన్స్ కిందే కన్సిడర్ చేస్తారు. అంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి ఎస్ అక్కడ వర్క్ కల్చర్ వేరే ఉంటుంది, వర్క్ స్టైల్ వేరే ఉంటుంది. ఎందుకంటే మనం 10ంటికి ఆఫీస్ అంటే 10:30కి వస్తాం, అక్కడ 10ంటికి ఆఫీస్ అంటే 9:59కి లైన్లో ఉంటాడు, 10 గంటలకే లోపలికి వెళ్తాడు. 6 గంటలకు ఆఫీస్ అయిపోయిందంటే 6:01కి బయట ఉంటాడు. ఇప్పుడు మనం 6 గంటలకు ఆఫీస్ అయిపోతే 6:30 7 గంటలకు కూడా ఆఫీస్లోనే ఉంటాం. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ టైం విషయంలో. అట్లా వర్క్ కూడా వర్క్ కల్చర్, వాళ్ళకి ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి ఇది వాళ్ళు అయిపోవాలంటే అయిపోవాలి అంతవరకు. సో ఆ కల్చర్ వేరే ఉంటుంది కాబట్టి అక్కడ అదంతా కూడా అలవాటు అవుతుంది. పార్ట్ టైం చేసే టైంలో ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ టైంలో వాళ్ళు మనీ కూడా ఎర్న్ చేసుకుంటారు, 2 వస్తాయి, ఎక్స్పీరియన్స్ మనీ 2 వస్తాయి. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక ఫ్రెండ్ 4 ఏళ్ళు చదివి 2 ఏళ్ళు ఎంఎస్కి వెళ్ళి 6 ఏళ్ళ తర్వాత జాబ్ రెడీ అవుతాడు ఆయన. అదే వాళ్ళ ఫ్రెండ్ మన దగ్గర జాయిన్ అయితే 2 ఇయర్స్ ఇక్కడ చదువుకొని 3rd ఇయర్ యూకే వచ్చిన తర్వాత 3rd ఇయర్ తర్వాత జాబ్ రెడీ, గ్లోబల్లీ ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు ఆయన మళ్ళీ. సో టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అది పేరెంట్స్ ఆలోచించాలి, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే. అంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. అండ్ ఎవరైతే ఇప్పుడు కొంతమంది మేమంత బడ్జెట్ లేదు సార్, మా దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు ఉంది అనుకుంటే అదే పే చేయండి. రిమైనింగ్ ఎడ్యుకేషన్ లోన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఛాన్సెస్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తూ ఎస్ ఎడ్యుకేషన్ లోన్స్, బ్యాంక్ టైప్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కావాలంటే కూడా మా టీం ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే. సో అది కూడా అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ మీరు ఇందాక స్కాలర్షిప్ అని గురించి పర్టికులర్గా మెన్షన్ చేశారు కదా. సో ఆ స్కాలర్షిప్ అనేది కూడా ఏ క్రైటీరియా మీద కూడా ఇస్తూ ఉంటారు? మేము ఫస్ట్ వాళ్ళకు అప్లికేషన్ పెట్టాలండి అడ్మిషన్ కోసం. దాని తర్వాత మేము ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం, బేసిక్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఆయన అకాడమిక్స్ అవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం. ఓకే. ఓకే. ఇంటర్వ్యూ బేస్ మీద ఇస్తాం. అంటే కొంతమంది, అంటే కొన్ని చోట్ల మేము విన్నది ఏంటంటే పర్టికులర్గా కొన్ని సెమిస్టర్స్లో టాప్ చేసినా కానీ ఇంత పర్సంటేజ్ దాటిన తర్వాత అయినా కానీ ఒక స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామని కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని కాలేజ్ ఇక్కడ అలా ఉండదు. అవన్నీ ఏంటంటే అవన్నీ మనం వాటి గురించి మాట్లాడుకోకూడదు. డే 1 స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ ఏదైతే స్కాలర్షిప్ ఇస్తారో టిల్ 3rd ఇయర్ వరకు సేమ్ స్కాలర్షిప్. మళ్ళీ పర్సంటేజ్ మారింది తక్కువ, మీరు ఫెయిల్ అయ్యారు తక్కువ, ఇట్లా ఏమి ఉండదు. ఫస్ట్ ఇయర్లో 20 వస్తే 2nd ఇయర్లో 20, 3rd ఇయర్లో 20, 15 వస్తే 15, కంటిన్యూగా 3 ఇయర్స్ 15% స్కాలర్షిప్ ఫ్లాట్. ఓకే. కానీ మీరు చెప్పిన ప్రాసెస్లో మాత్రం ఒకటి అద్భుతమైనది ఏంటంటే 6 ఇయర్స్లో చదవాల్సింది 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం. అండ్ అంటే నార్మల్గా ఈ 6 ఇయర్స్లో ఖర్చు అయ్యేది 80 to 1 crore అయ్యేది 40 lakhsలో విత్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ అన్ని దానిలోనే కంప్లీట్ చేసేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. యా, చాలా అద్భుతంగా ఉంది సార్. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని మీరు తీసుకొని రావడం కానీ, సో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా అంటే అరే తక్కువ కాలంలోనే వాళ్ళ సంపాదన అనేది కూడా వచ్చేస్తూ ఉంది, తొందరగా ఒక కొడుకో కూతురో ప్రయోజకులు అవుతున్నారంటే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అవునండి. అంటే అవగాహన ఉండట్లేదు పేరెంట్స్కి. బేసిక్గా ఇది ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్కి కోసం మేము ఇది ఇన్నిసార్లు వీడియోస్ కూడా చేశాము. హైదరాబాద్ లాంటి ఈ ప్లేసెస్లో ఆల్రెడీ వాళ్ళు స్కూలింగ్ టైంలోనే వాళ్ళ కెరీర్ ఫేర్స్ జరుగుతాయి, వాళ్ళు సాట్ ఎగ్జామ్ రాస్తారు, ఐఎల్స్ ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు +2 తర్వాత వెళ్ళిపోతున్నారు. ట్రెండ్ మారిపోయింది, కల్చర్ మారిపోయింది. ఎందుకంటే ఎంఎస్కి వెళ్తే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, యూజీకి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మన వాళ్ళు వెళ్తున్నారు కానీ కొన్ని కంట్రీస్కి వెళ్ళడం వల్ల యూజ్ ఉండదు. లైక్ దుబాయ్, మలేషియా, సింగపూర్ వెళ్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ 40 నుంచి ₹1 వరకు కూడా స్పెండ్ చేస్తారు. బట్ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి స్టే బ్యాక్ ఆప్షన్ ఉండదు. ఓకే. వర్క్ పర్మిట్ ఏమి ఇవ్వరు వాళ్ళు. ప్లేస్మెంట్ వస్తే ఓకే, ప్లేస్మెంట్ రాకపోతే మళ్ళీ ఇండియాకి వచ్చేయాలి. బట్ ఏదో మా పిల్లవాడు యూకేలో చదువుకున్నాడు, యూఎస్లో చదువుకున్నాడు అని ఎంత గొప్పగా చెప్పుకుంటారు. దుబాయ్లో, సింగపూర్లో అలా చదువుకున్నాడు అని చెప్పుకోవడానికే కానీ అక్కడ వాళ్ళకి బెనిఫిట్ ఏమి ఉండదు స్టూడెంట్కి. అదే వెస్ట్రన్ కంట్రీస్కి లైక్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు యూజీ డిగ్రీతో పాటు అది పాస్ అయిన తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు సర్టెన్ పీరియడ్, 2 years or 3 years, 4 years డిపెండ్ ఆన్ కంట్రీ. సో దీనివల్ల యూకేలో మనకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, అదొక బెనిఫిట్. అండ్ బడ్జెట్లో అయిపోతుంది. ప్లేస్మెంట్స్ కూడా మనం హెల్ప్ చేస్తున్నాం. అండ్ మంచి ప్రోగ్రామ్ ఇది. ఎందుకు అంటే
అండ్ ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు. Yeah. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి ఒక 100 years ఓల్డ్ యూనివర్సిటీ. ఇక్కడ ఉంది ది అపోలో యూనివర్సిటీ. ది అపోలో యూనివర్సిటీ అనేది సి ప్రతాప్ రెడ్డి గారు ఫౌండర్ అండి. మన అపోలో హాస్పిటల్స్ ఉన్నారు కదా వాళ్ళది. వాళ్ళు చిత్తూరులో నాలెడ్జ్ సిటీ అని ఒకటి కడుతున్నారు. ఒక 100 ఎకరాల్లో అన్ని మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కాలేజ్, అన్ని కాలేజ్ కడుతున్నారు. సో అందులో వాళ్ళతో టైఅప్ అయి మనం సిడిహెచ్పి అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం, సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసాం. ఓకే. సో దాంట్లో రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది, ఫ్యూచర్లో కొంచెం పెద్దగా వెళ్ళే ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో స్టార్టప్స్ కూడా వస్తాయి, చాలామంది మంచి మంచి పెద్ద పెద్ద స్టార్టప్లు చేసే అవకాశం కూడా ఉంది స్టూడెంట్స్ ఇప్పుడు. సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కొంచెం ఇప్పుడు ఏంటంటే పిల్లలందరూ కౌన్సిలింగ్ మేము వెయిట్ చేస్తాం సార్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కదా. బట్ కౌన్సిలింగ్ తర్వాత చాలామంది మాకు కొంత కన్ఫర్మేషన్ అమౌంట్ కట్టి చాలామంది అడ్మిషన్స్ తీసుకున్నారు. స్టిల్ లాస్ట్ మూమెంట్లో ఒకసారి కౌన్సిలింగ్ టైంలో కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ రాలేదు అని ఏదో ఒక యావరేజ్ కాలేజ్లో జాయిన్ అయిపోకుండా ఇది ఒక అవకాశం ఉంది, దీన్ని యూజ్ చేసుకోండి అని మీ ద్వారా చెప్దామనే ఒక ప్రయత్నం ఇది అనమాట. నైస్ సార్. ఏంటంటే ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ద అపోలో యూనివర్సిటీ అనేటప్పటికీ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఒక అంటే కేర్ టేకింగ్ అనేది కూడా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. 40 years లెగసీ, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఒక పక్కేమో 40 years ఆఫ్ లెగసీ, ఇంకో పక్క 100 years ఆఫ్ లెగసీ. రెండు కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది కూడా ఇన్వైట్ చేశారు. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి క్లియర్గా చెప్తారా? ఎస్ సార్. ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ అండ్ పాలిటెక్నిక్ డిప్లొమా ఎనీ కోర్సు 60%తో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకే. సో అప్లికేషన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మేము ఒక ఇంటర్వ్యూ చేస్తాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం విత్ స్కాలర్షిప్ ఎంత వచ్చింది మీకు అని ఒక అడ్మిషన్ లెటర్ పంపిస్తాం. అడ్మిషన్ లెటర్ పంపించిన తర్వాత వాళ్ళు ఫీజు పే చేసి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ September 1st week ఆర్ 2nd weekలో స్టార్ట్ అవుతాయి. ఓకే. సో యాజ్ పర్ యూకే కరికులం సెప్టెంబర్ ఇంటెక్ అంటాం మేము అక్కడ. వాళ్ళు యూకే 3rd year కూడా సెప్టెంబర్ ఇంటెక్కే వెళ్తారు. సో 3rd yearలో సెప్టెంబర్లో క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఈ ఆగస్ట్లో కూడా మేము ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం. సో ఇంట్రడక్షన్ క్లాసెస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఈ August 15th లోపు అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తాం సార్. ఓకే. అండ్ పేరెంట్స్ ఇంకొక విషయం అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కానీ, అరే పిల్లలు అరే మా వాళ్ళు పిల్లలు అంటే వాళ్ళని మనం వేరే దేశాలకు పంపిస్తూ ఉన్నా కానీ, వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నా కానీ, ఇన్ఫ్యాక్ట్ పక్క ఊరికి పంపిస్తున్నా కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిల విషయంలో అయినా. ఆబ్వియస్లీ. సో అట్లాంటి వాళ్ళ కోసము మరి సెక్యూరిటీ వైజ్ కానీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏంటి మన సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అపోలో చిత్తూరు యూనివర్సిటీలో వచ్చేసి అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటుందండి, సిటీలో ఉంటుంది. అండ్ హాస్టల్ ఇన్సైడ్ క్యాంపస్ ఉన్నాయి. సెక్యూరిటీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మనం తీసుకునే 60 members అందరూ కూడా యూకే వెళ్దామని జాయిన్ అయ్యేవాళ్ళే. ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా 60 members-కి యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ 60 members. ఈ 60 members అందరూ యూకే వెళ్ళేవాళ్ళే. సో వీళ్ళందరూ కలిసి చదువుకుంటారు, వెళ్ళేటప్పుడు కూడా కలిసే వెళ్తారు. సో అక్కడికి వెళ్ళాక కూడా మాకు ఎవరు తెలియదు ఇక్కడ అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ 2 years ఇక్కడ ఉన్న వాళ్ళకి బేసిక్ మెచ్యూరిటీ వస్తుంది. డైరెక్ట్ +2 అయిపోయాక కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ ఇక్కడ 2 years చదవడం వల్ల వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అండ్ మనం ఈ 2 yearsలో వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ చెప్తాం, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి ఏంటని నేర్పించే పంపిస్తాం. అండ్ వీళ్ళందరూ ఒకేసారి కలిసి వెళ్ళడం వల్ల 60 మంది కూడా అక్కడ మాకు ఎవరో తెలియదు, ఫ్రెండ్స్ లేరనే బాధ కూడా ఉండదు. వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఒకళ్ళు వెళ్ళడం 10 మంది కలిసి వెళ్ళడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఈ 60 మంది ఒకేసారి వెళ్తారు, అక్కడ క్యాంపస్ హాస్టల్లో ఉంటారు, ఆర్ బయట వాళ్ళ ఇష్టం బయట కూడా ఉండొచ్చు. సో ఆ సేఫ్టీ కానీ సెక్యూరిటీ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడ మేమే ఎయిర్పోర్ట్ పికప్ కానీ, యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ అంతా యూనివర్సిటీ సైడ్ నుంచే జరుగుతుందండి. యూజీ పిల్లలు కాబట్టి దాని గురించి కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు పేరెంట్స్. అండ్ ఫైనల్గా సార్ ఏంటంటే ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ అనేది కూడా చెప్పారు, తక్కువ టైంలో అయిపోతుంది ఎవ్రీథింగ్ అన్ని. ఇంకొకసారి మన ప్రేక్షకుల కోసం ఏంటంటే ఆ ఫీ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చెప్తే బాగుంటుంది సార్. ఫీజ్ చాలా అంటే చాలా రీజనబుల్ బేసిక్ ఫీజ్ అండి. మీరు కంపేర్ టు ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ యూనివర్సిటీలో ఇవాళ హైదరాబాద్లో కూడా 20 నుంచి 40 లక్షలు అవుతుంది. ఇండియాలో ఆల్మోస్ట్ 50 లక్షలు పే చేస్తున్న తీసుకుంటున్న కాలేజ్ కూడా ఉన్నాయి. అదే బడ్జెట్లో ఉందండి. 5 lakhs ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhsలో అప్ టు 20% స్కాలర్షిప్ కూడా ఉంది. మినిమం బేసిక్గా 15% స్కాలర్షిప్ వచ్చినా 3-4 lakhs తగ్గుతుంది దాంట్లో. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మేము అక్కడికి వచ్చినప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాం యూకేలో కూడా. సో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే కాన్సెప్ట్ అయితే నడుస్తుందండి యూనివర్సిటీ సైడ్ నుంచి.
చాలా బాగుంది సార్. అంటే ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తక్కువ టైంలోనే మనమైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఎక్స్పోజర్ అనేది తెచ్చుకొని జాబ్లు అనేది కూడా సంపాదించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు? సార్ డైరెక్ట్ చిత్తూరు అపోలో యూనివర్సిటీ క్యాంపస్కి రావచ్చు. మాది చెన్నైలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇండియా ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది అమీర్పేట్లో. ఓకే. అండ్ మీరు ఎలాగో మా నెంబర్ డిస్ప్లే చేస్తారు, మా నెంబర్కి కాల్ చేస్తే ఎవరో ఒకరు కౌన్సిలర్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది ఖచ్చితంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో నేను యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అన్ని నేనే చూసుకుంటాను. నా పేరు రమేష్. దే కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో. ఓకే. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. థ్యాంక్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ.